హలో అండి. ఇంతకుముందు చాలామంది అడిగారు ఏంటంటే దోస బ్యాటర్ మీరు ఎలా తయారు చేసుకుంటారో మీ ఓన్‌గా మీరెలా చేసుకుంటారో ఒకసారి చెప్పండక్కా అనేసి. ఇవైతే నేను పొట్టు బ్యాళ్ళనమాట. సాయి బ్యాళ్ళు కాదనమాట. పొట్టు బ్యాళ్ళు ఇట్లా నీట్‌గా నానేసుకొని పొట్టంతా తీసుకోవాలి. అంత పొట్టొస్తది. ఆ తర్వాత బియ్యంలో బాగా 2, 3 సార్లు కడిగిన తర్వాత అందులో మెంతులు, కొన్ని శనగబ్యాళ్ళు వేయాలి. నేను శనగబ్యాళ్ళు వేయలేదండి. మెంతులు మాత్రమే వేశాను. ఆ తర్వాత మిక్సీ జార్‌లో నేను బియ్యం అయితే తీసుకున్నానో ఆ తర్వాత సేమ్ క్వాంటిటీలో మినపప్పు తీసుకున్నాను. కొద్దిగా పైన అన్నం వేశానండి. అన్నం వేయనండి, నేను స్కిప్ చేస్తాను. బొరుగులు ఒక్కటే వేస్తాను. అన్నం ఎందుకేసానంటే ఇంకా వర్షం పడుతోంది. ఫుల్లు పాపని ఇక పంపలేకపోయాననమాట నేను బయటికి బజార్‌లోకి. అంగడికి పంపలేక ఇంక కొద్దిగా అన్నం ఉంటే అన్నమే వేసేసాననమాట. సో, మొత్తానికి ఇలా స్మూత్‌గా పట్టేసుకున్నాను. ఎందుకు అనూష అంత కొంచెం పిండికి అంత వేస్తావు? అంత పెద్ద సెరవ అంటారా? అది మేము పల్చగా పట్టుకుంటాం. మిక్సీ కొంచెం బాలేదా? అందుకు అలా పడతాననమాట. మొత్తానికి 4 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపప్పేస్తాను.